కళ్యాణ్ పడాలా అసలు ఆ షోలో ఏం చేశాడు అన్న ప్రతి ఒక్కరికైతే ఈరోజు ఏవి చూసాక ఆన్సర్స్ దొరికాయని అనుకుంటున్నాను. అండ్ రీసెంట్‌గానే చూసాను. టాప్ 5లో ఉన్న ప్రతి ఒక్కరి వల్ల ఏదో ఒకటి జరిగింది గానీ, కళ్యాణ్ వల్ల అసలు ఏం జరిగింది ఆ షోకి అని చెప్పేసి కొంతమంది చెప్పారు. కళ్యాణ్ గెలిస్తే అన్‌డిజర్వింగ్ విన్నర్ అవుతారు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అలా ఏం లేదు. తన దగ్గర ఉన్న బిగ్గెస్ట్ క్వాలిటీ ఏంటి తెలుసా? చాలా జెన్యూన్, ఎక్కడ ఫేక్ చేయలేదు. ఇది చాలు ఒక పర్సన్‌ని విన్నర్ చేయడానికి. సో, కళ్యాణ్ గెలవడంలో తప్పే లేదు. ఎవరెవరైతే కళ్యాణ్ గెలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో వాళ్ళైతే ఓట్స్ చేయడం అస్సలు ఆపకండి. కళ్యాణ్‌కి ఈ సీజన్ గెలిచే క్వాలిటీసే కాదు, ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, మర్చిపోకండి, ఓట్ చేయండి. ఈరోజు సంజన గారు ఏవి కూడా చూపించారు. ఒక మదర్ చిల్డ్రన్ కోసం ఎంత దూరం వెళ్ళగలుగుతది అనేది ఆమెను చూసే తెలుసుకోవచ్చు. అంత చిన్న కిడ్స్‌ని వదిలేసి వచ్చిన బాధ, ప్రెషర్ అంతా ఉన్నా గూడా ఎక్కడా చూపియకుండా ఇన్ని డేస్ ఉందంటే ఎంత స్ట్రాంగ్ లేడీయో అందరికీ అర్థమైతది. స్టార్టింగ్‌లో అనిపిచ్చింది సంజన గారేమన్నా మిడిల్ వీక్స్‌లో ఎలిమినేట్ అయితారేమో అని. కానీ అందరి ఊహల్ని తలకిందులు చేసి ఆమైతే టాప్ 5 వరకొచ్చింది. ఈ సీజన్‌లో మోస్ట్ కంటెంట్ డ్రామా ఇచ్చిన ప్లేయర్ అయితే సంజన గారే. మరి కళ్యాణ్ ఇంకా సంజన గారి ఏవిస్ మీకెలా అనిపిచ్చాయి? కమెంట్ చేయండి.